గత 6 రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకలం రేపుతోంది. పెద్ద పులిని పట్టుకోవడానికి పూణే నుంచి ప్రత్యేక టీం రానున్నాయి. పెద్ద పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. రాజానగరం మండలం రఘునాథపురంలో ఒక గేదెను చంపిన పెద్ద పులి ప్రస్తుతం పెడింగొయ్యి అక్కమ్మకొండ ప్రాంతానికి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. జిల్లాలో గత 6 రోజులుగా పెద్ద పులి సంచారం ఒక కలకలం రేపుతూ ఉంది. అది గ్రామాలు దాటుకుంటూ పయనిస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి ఇక్కడ జాతీయ రహదారికి ఆనుకుని దివాన్ చెరువులో ఏదైతే ఎస్విపిసి కళ్యాణ మండపం పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర జీడి మామిడి తోటలో ఉంటే తెల్లవారుజామున ఇక్కడ మనం రఘునాథపురం, ఇది రాజానగరం మండలం రఘునాథపురం గ్రామంలోకి అది ప్రవేశించింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక గేదెను కూడా అది చంపేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో మకాం వేసి ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు వెంటనే ఇక్కడికి చేరుకుని దీన్ని బంధించేందుకు, దీన్ని జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలతోటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో కూడా ఒక ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇప్పుడు ఈ పెద్ద పులి ఈ ప్రాంతం నుంచి, ఈ రఘునాథపురం, ఈ పిడింగొయ్యి ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు ట్రిప్ స్కూల్ ఉన్న అంటే పిడింగొయ్యిలోనే మరొక 3-4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందని చెప్పేసి ఒక ఇది నడుస్తూ ఉంది. అయితే ఇది కదలికలు ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఎప్పటికప్పుడు దాని జాడని తెలియకుండా వెళ్తున్న పరిస్థితుల్లో అక్కడక్కడ కూడా ఇది కొంతమంది కెమెరాలకు కూడా చిక్కుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం అది చాలా దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక వీడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడే మొన్న తొర్రేడులో, నిన్న చూసినట్లయితే గాడాల్లో, రాత్రి దివాన్ చెరువు హైవేలో దాటుకుని అది ఇట్లాగా ఈరోజు వచ్చింది. అయితే అన్నీ కూడా ఇక్కడ జనసమ్మర్దం గల ప్రాంతాలు, గ్రామాలు, ఇక్కడ రైతులు అలాగే పిల్లలు అందరూ కూడా తిరిగే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో తిరగడం వల్ల చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా భయకంపితులు అవుతున్నారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు అది ఎవరి మీద దాడి చేస్తే జరగడానికి జరిగితే చాలా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఇక్కడ రాజానగరం ఎమ్మెల్యే అయితే బత్తుల బలరామకృష్ణ నేను ఉదయం రాత్రి కూడా ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఇచ్చిన ఆ వీడియోలు, ఆయన చేసిన వీడియోలు, అదే సమయానికి పులి బయట పడడం, ఆ వీడియో కెమెరాలో కొంతమంది తీయడం, ఇలాంటి పరిస్థితులన్నీ చూసినట్లయితే ఇక్కడ ఒక భయాందోళన నెలకొని ఉంది. ఇప్పుడు రఘునాథపురంలో చూసినట్లయితే ఈ తోటల్లో ఇప్పుడు ఉదయం నుంచి కూడా, తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ఈ పర్యటిస్తూ బత్తుల బలరామకృష్ణ ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధికారులతో సమీక్షించి దీన్ని ఏ విధంగా ట్రాప్ చేయాలి, దేని విధంగా పట్టుకోవాలని కొన్ని అనుమతులు కూడా దీనికి సంబంధించిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద పులికి సంబంధించి ఏది కూడా డైరెక్ట్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి కానీ బోన్లో బంధించడం కానీ చేయాలంటే కనుక ఉన్నతాధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దాని మీద గత 2 రోజులకు కూడా అనుమతుల కోసం కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేసి ఇప్పుడు బోన్లు పెట్టడానికి కూడా అనుమతి రావడంతో బోన్లు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలో అది ఒక చోట నుంచి ఒకటికి మారడంతో ఎక్కడ కూడా ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాకి చిక్కలేదు, కానీ అది తిరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు చిక్కింది. చెప్పండి సార్, ఇప్పుడు అసలు పరిస్థితి ఎట్లా ఉంది? ఈ పెద్ద పులి ఎక్కడ సంచరిస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు? ఎప్పటికప్పుడు మీరు ప్రజలను అప్రమత్తం చేయడంలో చాలా ముందు ఉన్నారు. ఇప్పుడు పొజిషన్ ఏంటి? ఫారెస్ట్ అధికారులు మీతో ఏం చెప్పారు? అసలు ఇది దొరుకుతుందంటారా, లేకపోతే అట్లా తిరిగి అడవిలోకి వెళ్ళిపోతుందా, వచ్చిన దారిలో వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? అసలు ఏంటి ఈ వయసు ఎంత ఉంటుంది ఈ పెద్ద పులిది? సుమారుగా దీని వయసు వచ్చి ఒక 3 ఏళ్ళు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. 3 ఇయర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది మనకు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటిదని చెప్పేసి వారి నిర్ధారణ కూడా వచ్చారు. ఇది ఏదైతే వీళ్ళు వైల్డ్ లైఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని క్లియర్గా ట్రాక్ చేస్తున్నారో దాని ప్రోటోకాల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందాలకి వాళ్ళు అంతగా రాజశేఖర్ గారు అని చెప్పేసి వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి దాని ప్రోటోకాల్, టైగర్ ప్రోటోకాల్ అనేది ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇది 3 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇది మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఇది బయలుదేరింది. సుమారుగా ఇది బయలుదేరి కూడా 3 మంత్స్ వరకు అవుతుంది. ఇది బయలుదేరి దగ్గర నుంచి 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనుషుల్ని ఎవరిని అటాక్ చేయలేదు, ఎక్కడ మనుషులకి ఎక్కడ ప్రాణహాని జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 13 రోజులుగా మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కూడా ఇది తిరుగుతుంది. మొన్న సాటర్డే నైట్ వచ్చేసరికి తొర్రేడులో ఒక 3 పశువులు చంపేసి ఒక పశువుని తీసుకెళ్ళిపోయి ఆ రోజు దాన్ని ఆహారం చేసుకుని తినేసింది. తర్వాత కూరకొండ మండలంలో తిరిగింది. నిన్న వచ్చేసి ఎస్విబిసి కళ్యాణ మండపం ఏదైతే మనకుందో ఇక్కడ 0 పాయింట్ దేవన్ చెరువు దగ్గర కూడా అది సంచరించింది. రాత్రి అంతా కూడా దీన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తే ఇది తెల్లవారుజామున ఇక్కడ రఘునాథపురంలో వచ్చి రోడ్డు క్రాస్ చేసి
రఘునాథపురం వచ్చి ఇక్కడ ఒక దోణ్ణి చంపేసి దాన్ని యొక్క బ్లడ్ తాగేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైతే రఘునాథపురం, కవలగొయ్య, పిడింగొయ్య చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల రేడియేషన్లో ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, CCF గారు కానివ్వండి, లేకపోతే DFO కానీ, రేంజర్ అందరూ కూడా పర్యవేక్షణ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పెద్దపూలి సంచరిస్తున్న ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ రాజానగరం ఎమ్మెల్యే బొత్స బలరామకృష్ణ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఫారెస్ట్ అధికారులతో సమీక్షిస్తూ దీన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదలడానికి సంబంధించిన అంశాల మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఈ థర్మల్ కెమెరాలు ప్రత్యేకించి రప్పిస్తున్నారు. అలాగే CC కెమెరా, అది ఏదైతే ట్రాప్ కెమెరాలు కూడా చాలా హై టెక్నాలజీ కూడా రప్పించబోతున్నారు. అంటే రాత్రి వేళల్లో కూడా ఇవి ట్రాప్ చేస్తాయి. అయితే ప్రత్యేకించి పూణే నుంచి అలాగే విశాఖ నుంచి ప్రత్యేకమైన టీంలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే దీన్ని మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి ఫారెస్ట్లో వదిలేయడానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. దీంతో ఈ పులిని ఎట్టి పరిస్థితుల్లో రేపటికన్నా పట్టుకునేలాగా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా అధికారులు ప్లాన్ చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే బొత్స బలరామకృష్ణ చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్టయితే ఇది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చి బయటకు వచ్చింది. ఇప్పటివరకు 600 కిలోమీటర్ల పైగా పర్యటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సంచరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రికి సమీపంలోనే ఇక్కడ పిడింగొయ్యి, ఈ రఘునాథపురం ఈ ప్రాంతాల్లో ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో అది తిరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రాథమికంగా అంచనాకు వచ్చి ఇక్కడ ఈ ట్రాప్ కెమెరాలు, బోన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇది ప్రస్తుతం పెద్దపులి తాజా సమాచారం. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతం నుంచి.